ఈరోజు ఇచ్చిన అంశం ఏంటంటే విమోచన సమయం అనే అంశం మనకి విమోచన సమయం దాన్ని ఇంగ్లీష్లో ఉన్నారంటే టైమ్ ఆఫ్ రిడమ్షన్. టైమ్ ఆఫ్ రిడమ్షన్. రిడమ్షన్ అనగా విమోచన, విడుదల. విజయమనం అనగా విడుదల చేయడం. రిడమ్షన్ అంటే విడుదల, విమోచన. రిడీమర్ అంటే విమోచకుడు, విమోచించేవాడు అని. ఈ విడుదల అనేటటువంటిది మానవ జీవితానికి చాలా అవసరం. ఎందుకు విమోచన మనకు అవసరమైంది? ఎందుకు విడుదల అవసరమైంది? ఈ సృష్టిలో దేవుని ప్రణాళికలో మానవుడు ఉత్తముడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, కళంకము లేనివాడుగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. కానీ దేవుని ప్రణాళికకు, దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క ఉద్దేశానికి మానవుడు సహకరించలేదు. దేవుడినటువంటి మాట మానవుడు నిలబెట్టుకోలేకపోయాడు. తన అజ్ఞానము చేత, తన అవివేకము చేత తాను చేయవలసినవి చేయక, చేయరానివి చేయడం వలన అతని భార్య, కుటుంబం ఏమవుతుందండి? పతనమైపోయింది. దేవుని యొక్క సహవాసానికి, దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క పిలుపుకు మానవుడు ఏమైపోయాడు? దూరమైపోయినటువంటి మానవుడిని చూచి మరలా దేవుడు జాలిపడి, కనికరపడి అతనికి విమోచన, విడుదల కలుగు చేయాలని ఆలోచన చేశాడు దేవాలయం. ఆనాడు మరి ఆ ఏదేను తోటలో ఆదాము, అవ్వలు పరిశుద్ధులుగా ఉన్నట్లయితే ఎలా ఉండేదో మనకు తెలియదు. ఏ రీతిగా ఉండేదో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క ఆలోచన మీరినటువంటి ఆ మానవుడు పతనము పడటం వలన దేవుడు మరలా ఆదామును, అవ్వను రక్షించుకోవటానికి ఆయన ఏం చేశాడు? న్యాయాధిపతులను పంపించాడు. తర్వాత వారి మాట వినకపోవటం వలన దేవుడు మనం ఏం చేశాడు? దేవుడు రాజులను పంపించాడు. ఆ రాజుల మాటలు కూడా ప్రజలు లెక్క చేయలేదు. అందుచేత దేవుడు మళ్ళా ఏం చేశాడు? ఊరుకోలేదండి. ఏం చేశాడు? తర్వాత ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తల మాటలు కూడా లెక్క చేయలేదు. వారిని చంపేశాడు. మానవుడు ఆనాడు ఉన్నటువంటి దౌర్భాగ్యులు ప్రవక్తల మాటలను లెక్క చేయక శివరాత్రికి దేవుడు తానే మానవ రూపం దాల్చి శరీరాకారంతో మన మధ్య నివసించటానికి, మనతో ఉండి మన పాపములను చూపించి ఆ పాపముల ద్వారా వచ్చేటటువంటి మరణాన్ని జయించే శక్తి ఏమిటో బోధించడానికి ఆయన లోకంలో అవతరించాడనే మాట క్రిస్మస్ పండుగ రోజున మనం జ్ఞాపకం.
ఎందుచేత ఆయన మనతో ఉండాల్సి వచ్చింది? ఒక ఆయనట ఒక చీమను తీసుకొచ్చి ఒక సీసాలో బంధించాడు. సీసాలు ఏం చేశాడైనా బంధించాడు. చీమ బంధించి దాని ముందు ఒక బెల్లం గడ్డ వేశాడు. బెల్లం గడ్డ వేస్తే అది ఏంటో మనాదిగా, అది ఏంటో దిగులుగా, అది విచారంగా ఉన్నది. ఆ బెల్లం ఒక జోడికి వెళ్ళటం. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆ మూత తీసి ఉప్పు ఊదుతున్నాడు. దాన్ని కదిలితే ఎవరికి కలుగుతామని ఉప్పు ఊదినా ఎట్ట ఊదినా ఏ రీతిగా ఊదినా అది మాత్రం మనాదిగానే ఉంది. మళ్ళీ ఆలోచించి ఆయన మటుకొని చీమలను పట్టుకొచ్చి ఆ సీసాలో వేశాడు. ఆ సీసాలో వేయగానే అది ఎంతో హుషారుగా, అది ఎంతో సంతోషంగా, ఆయన పిలవకపోయినా ఉప్పను ఊతకపోయినా మిగిలిన చీమలతో కలిసి ఆ బెల్లం ముక్కను తినేయటం ప్రారంభం చేసింది. ఆనాడు ఒంటరిగా ఉండి ఆయన శాసించినందువల్ల మనిషికి మార్పు రాలేదు. అందుచేత మనుషులతో కలిసిపోయి ఆయన జీవించి సువార్త సేవ చేయాలని మానవ కాలంలో ఈ లోకంలో దేవుడు అవతరించాడని మనం దైవ గ్రంథంలో గుర్తిస్తాం. ఆయన ఒంటరిగా ఉండి సేవ చేస్తే మనిషి నమ్మటం లేదు. అందుచేత ఆయన న్యాయాధిపతులను బంధించాడు, రాజును బంధించాడు, ప్రవక్తలను బంధించాడు, నమ్మలేదు. ఆయనే స్వయంగా మనతో కలిసి ఉండటానికి, మనతో కలిసి జీవించడానికి యేసు ప్రభువు ఆయన ఈ లోకంలో అవతరించాడు. అప్పుడు ఆయన 12 మంది శిష్యుని ఏర్పాటు చేసుకొని, తర్వాత 70 మంది శిష్యుని ఏర్పాటు చేసుకొని అనేక ప్రాంతాల్లో అద్భుత కార్యాలు, సూచక క్రియలు, స్వస్థత కార్యాలు చేసి అందరి ముందు దెబ్బలు తిని, అందరి ముందు అవమానాలు పొంది, అందరికీ జ్ఞానోదయం కలిగినట్లుగా ఆయన త్యాగం చేసి మనందరం కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టించేటువంటి మహానీయుడు యేసుక్రీస్తు. ఆయన 40 దినాలను కూడా వాటిని దీక్షా దినాలు, వాటిని తపస్సు కాలం అని అన్నారు. అని జ్ఞాపకం చేసుకోవడానికి కాను దేవుడు మళ్ళా మనకి బసంబుధవారం దేవుడు. ఈ బసంబుధవారం నుండి వెంకటే స్నానం కాకముందు మనము విడుదల పొందడానికి దేవుడిచ్చే సమయాన్ని ఎలా గ్రహించాలి, ఏ రీతిగా గ్రహించాలి అనేది కొన్ని అంశాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. విమోచనకు సమయం ఇస్తూ ఉన్నాడు దేవుడు, విడుదలకు సమయం ఇస్తున్నాడు దేవుడు. ఎన్నిసార్లు మనము బసంబుధవారం చేసుకున్నాం, ఎన్నిసార్లు మనం మంచి శుక్రవారం చేసుకున్నాం, ఎన్నిసార్లు మనము ఈస్టర్ పండుగలు చేసుకున్నాం, ఎన్నిసార్లు మనము క్రిస్మస్ పండుగలు చేసుకున్నాం, ఎన్నిసార్లు మనం జనవరి పండుగలు చేసుకున్నాం, ఎన్నిసార్లు మనం కోత పండుగలు చేసుకున్నాం, ఎన్నిసార్లు మనం ఆన్లైన్లో వింటూ వస్తున్నాం. ఎన్నో ఆదివారాలు మనం ఆరాధన చేసుకుంటున్నాం. అయితే మనము విడుదల కొరకు ఏనాడైనా ఆలోచన చేశామా? విడుదల పొంది దేవునికి మహిమకరంగా జీవించడానికి, సాక్ష్యం ఉండటానికి ఏమిటి మార్గం అనేటటువంటిది మనం ఆలోచన చేస్తూ మన జీవితాలను కొనసాగించుకున్నాం అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విడుదల పొందటానికి, విమోచన పొందడం దేవుడు ఎన్నో సమయాలు మనకి ఇస్తూ ఉన్నాడు. మనం వాటిని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదనేది మనం పరీక్షించుకోవాలి. కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి మనకు తెలుసు. అవి మళ్ళా ఈరోజు వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలని
మీ ముందు ఈ మాటలు నేను చెప్తున్నాను. విడుదల పొందటానికి, విమోచన పొందటానికి ఆయన ఇస్తున్నటువంటి మార్గం ఏంటంటే పాపముల నుండి, పాపేక్షల నుండి మనం వెయ్యాలండి. ఏం చేయాలమ్మా? విడుదల పొందవాయను పాపేక్షల నుండి. రమాపత్రిక అంటాడు, పౌలు భక్తుడు తీయక్కలేదు, అందరూ పాపం చేసి దేవుడు అనిపించే మహిమను పొందలేకపోతున్నాను. అందరూ, నేను, మీరు, మనందరం ఎవరు నీతిమంతులు కాదు, ఎవరు కూడా పరిశుద్ధులు కాదు, పవిత్రులు కాదు. అందరూ కూడా అవగాహన చేసినటువంటి పాపము ఈ లోకాన్ని చుట్టుకుందే. ఈ దేశమని, ఆ దేశమని, ఆ రాష్ట్రమని, ఈ రాష్ట్రమని, ఆ జిల్లా అని, ఈ జిల్లా అని, ఆ మండలం అని, ఈ మండలం అని, ఆ పంచాయతీ అని, ఈ పంచాయతీ అని, ఆ టౌన్ అని, ఈ టౌన్ అని, ఆ నగరం అని, ఈ నగరం, ఆ పల్లెటూరు, ఈ పల్లెటూరు, ఎక్కడా భేదం లేదు. తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా, ఏ రంగులో ఉన్నా, ఎదుటి వాళ్ళైనా, ఎన్ని డబ్బులతో ఆస్తి పాస్తులతో జీవిస్తున్నప్పటికీ అందరం కూడా ఎవరు మాట్లాడుతున్నాం? అందరం కూడా ధనవంతులు కాదు. ఎవరు మనం పాపమనకు దాసులమైపోయాం. పాపమనకు మనము ఏమైపోయామో దాసులమైపోతూ ఉన్నాం. ఈ పాపాలన్నీ పోవటానికి యెషయా గ్రంథం చదువుకున్నాం మనం. 58వ అధ్యాయం తీరు సార్, 58వ అధ్యాయంలో 4వ వచనం చదువుతారు. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. చాలు ఏం చేస్తారు? కొంతమంది ఉపవాసం చేస్తారు. ఎందుకు ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉప అంటే సమీపమున, వాసం అనగా నివాసం చేయటం, ఉపవాసం అనగా సమీపమున నివాసం. ఎవరికి సమీపమున? నిద్రపడటానికా? అమ్మా, నిద్రపడ సమీపంలో ఉన్నామా? లేవు. ఎవరికి సమీపంలో? దేవునికి సమీపం ఉండటానికి ఏం కావాల్సి వచ్చింది? ఉపవాసం. ఈ ఉపవాసం అనేటటువంటిది దేనికంటే అవసరం? మన పాపముల నుండి మనకుగా మనము విమోచన పొందటానికి ఉపవాసం చేయడం అవసరం. అందుచేత ఇక్కడ అంటున్నాడు యెషయా భక్తుడు ఆ ఇశ్రాయేలు జనాంగంతో, మీరు ఉపవాసం చేస్తూ ఉన్నారా? మంచిదే. మీ పాపేక్షల నుండి, పాపం నుండి విడుదల పొందడానికి ఉపవాసం చేస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు, మంచిదే. కానీ మీరు ఏం చేస్తారు? ఉపవాసం చేస్తూనే ఉన్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు? కలహపడుచు ఉన్నారు, వివాదాలు పోట్లాడుకుంటూ ఉన్నారు, అన్యాయంగా ఏం చేస్తారంటే గుర్తుకున్నారంట, గుర్తులాడుకుంటున్నారు, ఒకడు గుర్తుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఇది జరుగుతూ ఉంది. పేరుకు మాత్రం ఉపవాసం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది అన్నం మానేస్తారు, మంచి కూరలు మానేస్తారు. మరి ఏమన్నా ఇంటి వాళ్ళ కూర ఉపవాసం. ఏ కూర ఉండేవాళ్ళు ఉపవాసం చెప్పారా? మరి కూర విషయం ఆ రోజు వాళ్ళు ఏం చేసుకుంటారు? అమ్మ, 1 లీటర్ పాలు కొనుక్కుంటుంది, 3-4 గుడ్లు ఒకటి పెట్టుకుంటుంది, అమ్మ 4-5 యాపిల్కాయలు తీసుకుంటుంది, వీలుగా ఉంటే 10 బజ్జీలు, గారెలు, చిన్న పునుగులు చిన్న తెచ్చుకుంటారు. పేరుకు ఉపవాసం. మరి అన్నీ అన్నం కాదుగా, అందుచేత ఇది తింటే ఉపవాసం అసలు ఎక్కాలని దృష్టిలో అది ఉపవాసం. అది ఉపవాసం కాదు. తర్వాత అంటాడు చూడండి, తర్వాత మాట అంటాడు, ఏ ఉపవాసం అంటే ఏంటంటే 7-8 వర్షాలు చదవమ్మా. నీ ఆహారము ఆకలి కలిగిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎంత చక్కటి మాట.
పొందాలంటే, విమోచన కలగాలి, నీ పాపాలని పాలించవాలంటే ఏం చేయాలి? నీ ఆహారమును ఆకలి కొన్ని వాళ్ళు ఇష్టమంటారు, వాళ్ళు పెట్టాలి. దిగ్గుమాలిన వారు ఉన్నారు, వారిని ఇంట్లో చేర్చుకోవాలి. వస్త్రహీనులు ఉంటాడు, నీకు కనబడినప్పుడు నీకు కలిగించే వస్త్రాలు ఇవ్వాలి. ఇదే కదా నాకు ఇష్టమైన ఇవి నీ చేసిన కదా నువ్వు ఎలా ఉంటావు అమ్మా? ఎలా ఉంటావు? నీ వేలుగు చొక్కావలే వలయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానన్ను, ఇతరులను బాధించును. నీవు పిలిస్తే నీవు పిలిస్తే ఏం చేస్తాను? మూసుకుంటాను, వాళ్ళు పలుకుతా. నేను కడుపే తెచ్చబడి, మాట్లాడే తెచ్చబడి, జవాబిచ్చే తెచ్చబడి దేవుడను. ఎలా మొత్తాలు ఏం చేస్తే వేకువ చుక్క. వేకువ చుక్క అంటే మరి చూసాను, కానీ ఎప్పుడు చూడాలా? తెల్లవారుజామున 3 ఆ ప్రాంతాల్లో మీరు బయటకు రండి. బయటికి వచ్చినప్పుడు నక్షత్రాలు అన్నిటికంటే ఒక నక్షత్రం ఎంతో కాంతివంతంగా అట్లా మీరు గమనించండి. రాత్రులు అన్ని చుట్టూ సమానంగా కొన్ని మిటికిమిటికుంటామంటే మనం చూస్తే ఆకాశం కొన్ని కొంచెం లైటింగ్ బాగుంటుంది, కొన్ని మసకగా ఉంటాయి. కానీ తెల్లవారుజామున 3 ఆ ప్రాంతాలు మీరు బయటకు వచ్చి చూస్తే ఒక చుక్కన్నిటికంటే ఒక చుక్క మంచి కాంతవంతమైన దాన్ని ఏమన్నారంటే వేకువ చుక్క. తెల్లవారిపోవడానికి ముందుగా వచ్చేటటువంటి చుక్క, కాంతివంతమైన ప్రకాశమానమైనటువంటి వెలుగుతూ అన్ని చుక్కల కంటే, అన్ని కుటుంబాల కంటే, అందరి వ్యక్తుల కంటే, అన్ని కులాల కంటే, అన్ని జాతుల కంటే నీకున్నటువంటి పాపము బాధ్యతలన్నీ పోవాలంటే, నీవు చేసే ఉపవాసం ద్వారా నా మేలు నువ్వు పొందాలంటే ఏం చేయాలండి? భోజనం పెట్టండి, వస్త్రం ఇవ్వండి, ముఖాన్ని చోట వేసుకోవద్దు. దిక్కుమాలిన వారికి ఆశ్రయం నీ కలిగిన దాన్ని బట్టి దయచేసి. అప్పుడు నీవు పిలిస్తే నేను పొందుతా. ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా నీకు నేను జవాబిస్తాను అన్నమాట మొదటి పాఠంలో ఇక్కడ మనం జ్ఞాపకం. అదే మనం చదివే 6వ కీర్తనలో చదువుకున్నాము. నీ ప్రార్థన ఆలకించేవాడని అంటారు. నీ ప్రార్థన నేను ఆలకించేవాడు. విడుదల విమోచన కలగాలంటే, మనకు బాధ్యతలన్నీ పోవాలంటే ఏం చేయమన్నాడు? ఉపవాసం యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ విమోచన కడుపును మార్చుకోవడం, పేగుల్ని మార్చుకోవడం, శరీరం యొక్క శక్తిని నీరసంగా బలహీనంగా మార్చుకోవటం, అది ఉపవాసం. అందుచేత 40 దినాలు ఆయన ఆ ఇష్టమైన చోటలో సైతానుతో పోరాడాడు, అపవాదితో పోరాడాడు, దేవుడితో పోరాడాడు. తన ముందున్నటువంటి మరణాన్ని, తన ముందున్నటువంటి అవమానములను ఊరికే వదిలిపెట్టలేదు. ఊరికే ఆయన్ని శిలో వేయలేదు. నేరాలు మొక్క ఇంకో ఆడలతో మాట్లాడుతున్నారయ్యా, సమరయ స్త్రీ అతడితో మాట్లాడుతున్నాడు. ఈయన వ్యభిచారి, ఈయన మనసు మంచిది కాదు, ఈయన క్యారెక్టర్ మంచిది కాదు, ఈయన వ్యభిచారి, ఇదిగో పనులు ఇవ్వబడుతున్నాడు, ప్రజలను రేపుతూ ఉన్నాడు, నేనే దేవుడిని చెప్పుకుంటున్నాడు అని దేవుడినటువంటి నేరాలను మోపి ఆయన సినిమాకు అప్పగించిన జనాలు మన ముందు రాబోతున్నారు. ఆ సమయం అంతా కూడా ఆయన దుఃఖంతోటే, ఆయన కన్నీటితోటే గడిపినట్లుగా, మన కొరకు ప్రార్థించినట్లుగా నాకు చూస్తాను దైవత్వంతో. కనుక విడుదల పొందడానికి
మొదటి మార్గం ఏమిటి అంటే మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొనవలెను. అంతర్గత కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వచ్చి అక్కడేమనుకున్నాడు ముందు? తండ్రి, పరలోకానికి విరోధముగా, నీకు విరోధముగా నేనేం చేశానండి? మంచి చేశాను, పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడుగా ఉండటానికి నాకు యోగ్యత లేదు, కానీ నీ కూలి వారిలో ఒకటిగా నన్ను ఎంత తక్కువ మాట్లాడుతున్నాను. తండ్రి దగ్గర ఉండగా వాడికి రాజవస్త్రాలు, తండ్రి దగ్గర ఉండగా వాడికి రాజభోజనం, తండ్రి దగ్గర ఉండగా ఎంతమంది కూలోళ్ళు పాలేళ్ళు ఉన్నారు అక్కడ. కానీ చివరాఖరికి అంటున్నాడు, నేనేమో పాలేళ్ళు అయిపోతా, నేను ఒక కూలోళ్ళు అయిపోతా అని తన పాపాన్ని, తన తప్పును తెలుసుకొని ఆ సమయం వచ్చినప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఎంత గౌరవం, ఎంత ఆహ్వానం. అనుకున్నది ఒకటి, తను వచ్చిన తర్వాత జరిగింది ఇంకా పాపముల నుండి విడుదల పొందడానికి ఉపవాసము అవసరము. అది వేషధారణకు కూడిన ఉపవాసం ఉండకూడదు, కానీ పశ్చాత్తాపంతో ఉపవాసంగా ఉండాలి. రెండవది, విడుదల పొందడానికి ఇంకొక మార్గం ఏంటంటే, విమోచన పొందటానికి ఇంకొక అవరోధం, పాపాల కారణకు ఏంటంటే విడుదల పొందటానికి అప్పుల నుండి విడుదల. అప్పుల నుండి విడుదల. అప్పులు ఎన్నోడు ఉన్నారు. అప్పు చేస్తాం, చేయకుండా ఉంటే ఎప్పుడు ఒకటి రోజు అప్పు చేశాను అవకాశం చెయ్యాలి. ఎంతటోడిగా అప్పు తప్పదు. అప్పుల నుండి ఒకటి, బాధ్యతల నుండి విడుదల కావాలి మనకి. రెండవది, అప్పుల నుండి విడుదల కావాల్సి ఉంది. రెండవ రాజు 4వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయింది, అతడు యెహోవా యందు భక్తి గలవాడై యుండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలని నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకని నీ దాసుడనైనా నా ఇంటిలో నూనె గుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని అతడు. అప్పుల నుండి విమోచన, అప్పుల నుండి, రుణాల నుండి విడుదల ఇక్కడ ఉంది. ఎలీషా కాలంలో ఆయనకు శిష్యులు ఉన్నారు, ఎలియాకు శిష్యులు ఉన్నారు, ఎలీషా కూడా శిష్యులు ఉన్నారు. ఒక రోజున ఎలీషా శిష్యులలో ఒకడు ఏమైపోయామా? చనిపోయాడు. అది ఏం కలిగిందో, వాడికి ఏం అపాయం వచ్చిందో, ప్రమాదం వచ్చిందో అది తెలియదు. వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత చనిపోయే ముందు ఏం చేశాడు? కొన్ని అప్పులు చేశాడని. చనిపోయే ముందు కొన్ని అప్పులు చేశాడు. ఎప్పుడైతే ఈ శిష్యుడు చనిపోయాడో అప్పు ఇచ్చిన వాడు వచ్చి ఏమన్నాడు? నా అప్పులు తీర్చు, లేకపోతే నీ 2 కొడుకులు తీసుకెళ్ళి నేను దాసునిగా ఏర్పాటు చేసుకుంటా. ఎంతో గారాబంగా పెంచుకుంది కొడుకుని, కష్టపడలేకుండా, చెమట పట్టలేకుండా, కన్నీరు కాల్చకుండా అల్లానందుగా బిడ్డలు పెంచుకుంటున్న తల్లి ఆ యొక్క శిష్యుడు బాధ. ఈ అప్పుల వలన ఈమె పడేటటువంటి బాధ అనుకుంటా. ఆమె ఏం చేయాలనుకుంటా, ఆమె దుఃఖము ఎవరు తీరుస్తారు ఏంటి అని ఆలోచన పడినప్పుడు ఆమె ఎలీషా ప్రవక్త గుర్తెచ్చాడు. గబగబా వచ్చి ఆయన దగ్గర యూపిస్తున్నాయా, నీ శిష్యుడిగా ఉన్నటువంటి నా భర్త చనిపోయాడు. ఇప్పుడు అప్పుల వాడు వచ్చి నన్ను అప్పు అడుగుతూ ఉన్నాడు, నా దగ్గర ఏమీ లేదు. నా 2 కుమారులను దాసుడిగా పంపించమంటున్నాడు. నేను అల్లాడుగా నేను పెంచుకుంటున్నాను, నా బిడ్డలను నేను కష్టపడి పెంచుకుంటున్నాను. వాడేనాడు కూడా మట్టి పని చేయటం ఎరగడు.
అయ్యా వారు ఎప్పుడూ కూడా కష్టపడటం ఎదగరు, వారు ఎప్పుడూ కూడా శరీరాన్ని ఒడగొట్టుకొని మరి నాకు ఇబ్బంది కలిగేసి వారు ఎప్పుడు పెంచలేదు నా బిడ్డల్ని. ఈ రోజున అప్పులు వాడు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. నాకు ఏమిటి మార్గము? ఈ అప్పుల నుండి నాకు విమోచన, నాకు విడుదల ఏమిటి అని అడిగింది ఆ శిష్యుడు. అప్పుడు ఎలీషాతో ఉన్నాడు, ఇంటిలో ఏమమ్మా, ఇంట్లో ఏముంది అన్నప్పుడు మనం అయ్యా నూనె పండు ఉంటుంది. ఏమన్నా నూనె పండు ఉందండి. అయితే నువ్వు తల్లపు వచ్చిన అసలు లేదు. అయితే ఏం చేస్తాను, నీ ఊళ్ళోనికి వెళ్ళి ఎక్కడెక్కడ ఖాళీ కుండలు ఉన్నాయో, ఖాళీ గుండెలు ఉన్నాయో, ఖాళీ కథాలు ఉన్నాయో అవన్నీ పట్టుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని ఆ కుండను తీసుకొని నూనె కూడా తీసుకొని ఆ ఖాళీ కుండలన్నిటిలో కూడా నువ్వు పోయి ఆ ఖాళీ కుండలు నువ్వు పోయి తర్వాత వచ్చి నువ్వు నాకు కనపడు అన్నాడు. ఆ ఊళ్ళో ఉన్న కొండలన్నీ పూజ చేసుకొచ్చారు. ఎవరెవరు ఖాళీ కొండలు పెట్టుకున్నారో, టకారాలు, దాఖలు ఏముందో అవన్నీ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ నూనె పట్టు తీసుకొని అందులో పోసిన తర్వాత ఆ కుండలన్నీ నింపిన తర్వాత ఆ నూనె ఆగిపోయి అప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చింది. అయ్యా నువ్వు చెప్పినట్లు ఖాళీ కుండలన్నీ పోగు చేసుకొచ్చాను, ఆ కొండలలో నా దగ్గర ఉన్న నూనె పోసాను, నూనె ఆగిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ అప్పులన్నీ జయించాలి, తీర్చాలంటే ఇప్పుడు ఒక మార్గం చెప్పట్టు నన్ను ఏం చేయమంటావు నూనెని అన్నాడు దైవజనుడు. అన్నాడు ప్రవక్త, ఆ నూనె అంతా నువ్వు ఏం చేయమన్నాడు? అమ్ముకో, ఆ వచ్చిన డబ్బులతో అప్పు తీర్చుకో, ఆ మిగిలిన డబ్బులతో నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో. దైవజనుడు దీవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రవక్త దేవుని పక్షంగా ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమె అప్పులన్నీ కూడా తీర్చివేయబడ్డట్టుగా ఇక్కడ మనం చెప్తున్నాం. కనుక విడుదలైనటువంటివి ఆయన మన అప్పులు అంటే పాకిస్తాన్ విడుదల చేయవాడు. రెండవది ఏంటంటే అప్పుల నుండి మనకు విడుదల అవసరం. అది అవసరం. ఏదైనా మనకి ఉండొచ్చు, కానీ అప్పులు ఉంటే మటుకు మనకి ఏంటంటే మనదే చాలా నరకం. అది అప్పులు చాలా బాధాకరమైనటువంటి. అందుచేత ఉన్న దాంతో తృప్తి పడటం, ఉన్న దాంతోనే వాడుకొని మనం సంతోషపడే జీవితం మనం ఉండాలి. కానీ ఇది కొని విపరీతంగా అప్పులు చేసి మనం మనశ్శాంతి లేకుండా ఉండకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆయన అప్పుల నుండి మనము విడుదల చేయాలి. మూడవది ఏంటంటే సమస్యల నుండి, అనగా శోధన నుండి తప్పించేవాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. పరిశుద్ధుడు పౌలు హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవుడు మనలను ఏం చేస్తాడండి? శోధన నుండి, సమస్యల నుండి మనం ఏం చేస్తాడండి? సహాయం చేయవాడు. పౌలు భక్తుడు ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి పౌలు భక్తుడికి. ధన్యాలు, గుజ్జాలు ఆయన కొట్టింది. కొరింథీ పట్టణం ఊళ్ళో రావద్దండి, మా గుళ్ళోకి రావద్దండి, యేసు ప్రభువు ప్రసాదం చేయొద్దండి. అప్పుడు పౌరుని కొట్టి తిట్టి ఏం చేశారు? వాడిని కొరింథీ పట్టణాలు కొరింథీ పట్టణం వెలుపల కొట్టి ఆటోసారు. అక్కడి నుండి కొన్ని సంఘాలు ప్రశ్నించాడు. ఎబ్రీ సంఘాలకు వెళ్ళి ఎబ్రీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆయన బోధిస్తుంటే శోధన గురించి మాట్లాడుతున్నాడు. పౌలు దేవుని తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధనలు వాళ్ళకి సహాయం చేయబడి ఆయన శోధింపబడ్డాడు. కానీ మీకు శోధన వచ్చినప్పుడు,
సమస్య వచ్చినప్పుడు నేను దుఃఖపడిపోయి శోధన సహించేవాడు ధన్యుడంటాడు బైబిల్. ఏమంటాడమ్మా? శోధన సహించేవాడు ధన్యుడు. కారణం ఏంటంటే దానిలో నుండి సహాయం చేయవాడు మనసు. పౌరుడికి అనుభవం చూసుకుంటే ఎనిమిది పత్రికలు మొట్టమొదటిది పాపముల నుండి విమోచన కలుగు చేయవాడు, రెండవది అప్పుల విమోచన కలుగు చేయవాడు, మూడవది సమస్యల నుండి మనల్ని ఆయన విమోచన కలుగు చేయవాడు, నాలుగవది ఏంటంటే రోగముల నుండి మనల్ని ఆయన విడుదల చేయవాడు. ఏంటమ్మా నాలుగవది? నిజమా? ఏంటి? కడుగుతూ నిలబడి కడుగు నిలబడి ముగించేస్తున్నా తెలుసు. నేను విచారిస్తే నేను నిద్రలు ఇచ్చాను. రోగముల నుండి మా ఏంటి నాలుగవది? ఏమిటా రోగం? యెహోషువ 5వ అధ్యాయంలో ఏ రోగమో తెలియదు మనకి. యెహోషువ 5వ అధ్యాయంలో అమ్మా వ్యాధి గల 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఏమంటండి 38 సంవత్సరాల నుంచి యేసు ప్రభువు పుట్టక ముందు నుంచి ఉన్నాడు అక్కడ. యేసు ప్రభువుకి 32-33 ఏళ్ళు జరుగుతూ ఉండగా ఆయన పరిచయం చేస్తూ ఉండగా ఈ బెతస్దా కోనేరు దగ్గరికి వచ్చాడు. ఆయన తిరుగుతూ యూదుల పండుగ వచ్చింది. ఆ యూదుల పండుగ ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో జరుగుతూ ఉంది. ఆ యెరూషలేము దగ్గర ఈ బెతస్దా కోనేరు ఉంది. అక్కడ వీడు ఉన్నాడు వ్యాధిగ్రస్తుడు. అక్కడ విచిత్రం జరుగుతూ ఉంది. ఏమిటా విచిత్రము? పరలోకము నుండి దేవదూత ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ దూత వస్తాడో తెలియదు, ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఆ దూత వచ్చి ఆ నీటి నిండా ఉన్న ఆ నీటిలో దిగి ఆ నీళ్ళని కదిలించి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు దేవత. ఆ వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఎంతమంది రోగులు చూడండి, ఎంతమంది ఉన్నారు రోగులు? అమ్మ 4వ వచనం చివరి భాగం. ఆ మంటపాలలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఎలా ఉన్నారు అక్కడ? 2-3-4-10 మంది కాదు అక్కడ. ఎంతమంది ఉన్నారు? గుంపులు ఖాళీ లేదు అక్కడ. సినిమా హాల్ దగ్గర టికెట్ల కోసం గుంపులు ఎట్లా వస్తారు? ఈ బియ్యం నేషనల్ ల్యాండ్ రాగానే సంచులు పెట్టుకొని కాకుండా ఎక్కడిపోతాం గుంపులుగా. ఇక్కడ భయంకరమైన రోగాలు, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నారు. వీడు వెళ్ళేటప్పటికీ ఇంకొకడు చంద్రుడు దూకి స్నానం చేసి పెట్టుకుంటాడు. యేసు ప్రభువుతో ఉన్నాడు. నీవు స్వస్థపడుతున్నావా? నీ యొక్క జబ్బు నుండి, నీ రోగము నుండి నీవు విడుదల విమోచన కలగాలి కోరుకుంటున్నావా అన్నప్పుడు ఏమన్నాడు? అయ్యా ఎవరన్నా, అయ్యా నాకు ఇష్టమే కానీ ఆ కోరికలోకి దిగుదాము అంటే నాకంటే ముందుగా ఒకటి వెళ్ళి స్వస్థత ఉంది వెళ్ళిపోతూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి నేను ఇలాగ పడి ఉన్నాను. ప్రభు అన్నాడు 8వ వచనంలో, నీవు లేచి నీ పడి పెట్టుకొని నీవు గడ్డమని చెప్పాను. వెంటనే ఏంటంటే అక్కడ వెంటనే తక్షణమే వాడు స్వస్థత పొంది ఏం చేశాడు? పరిగెత్తుకొని నడిచాడు. ఎంత అదృష్టము, ఎంత గొప్ప చూపించుకుంటాడు. కనుక దేవుడు మన రోగము నుండి మనకు విడుదల కలిగించేవాడు. ఎన్నో వ్యాధులు ఉన్నాయి మనకు. ఈ ప్రపంచంలో ఎన్నో రోగాలు మన చుట్టూ కాచుతున్నాయి. రోగాలతో కూడిన జీవితం, రోగాలతో ఆవరించబడినటువంటి శరీరం, ఈ దేహం మందే.
అందుకంటాడు ప్రభువు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణాన్ని గురించి మీ దేహం గురించి మీరు చింతించకుడి. చింతించొద్దు, అనుమానపడవద్దు. మొట్టమొదటి మీరు ఎదగాల్సింది ఏంటంటే డాక్టర్లైన మందులు కాదు కానీ అన్న రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అవన్నీ నీకు నేను అనుభవిస్తాను. రోగముల నుండి ఆయన మనల్ని తప్పించు. ఎన్నో రోగాలు, ఏమంటే 1 కాదు 2 కాదు 3 కాదు, మనం చచ్చిపోయేవారు పుట్టినప్పుడే సందుతున్నాం అమ్మా. పుట్టినప్పుడే సంధి, ఏదేదో చేస్తారు పాపం తల్లిదండ్రులు. సంధి విరోచనాలు, ఏమండి కడుపు నొప్పి, ఏడుకొని ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అప్పటి మొదలుకొని చచ్చిపోయే వరకు కూడా ఈ బాల్య వయసులో, యవన వయసులో, నడి వయసులో, వృద్ధాప్యం వచ్చే 4 దశలు ఉన్నాయి. మనకు 4 దశలు మనందరం కూడా మొదటి దశలో ఉన్నారు, 2వ దశలో ఉన్నారు, 3వ దశలో ఉన్నారు, 4వ దశలో ఉన్నారు. నేను ఇక్కడ ఎక్కడున్నాను? చివరి దశలో ఉన్నాను. చివరికి వచ్చేసింది, నా 10 వచ్చేసింది, 4వ దశలో ఉన్నాను. అయినా దేవుడు ఎన్నో రోగాల నుండి ఇప్పుడు షుగర్ బీపీ ఉంది. చాలా జాగ్రత్తగా ఈ జీవితాన్ని కాపాడుకుంటూ ఉంది కష్టం. అలా ఉండబట్టే వాళ్ళు మిమ్మల్ని నిలబట్టి అలా తగ్గిపోయి ఇంటికాడ ఉండేది. రోగముల నుండి, వ్యాధుల నుండి ఆయన మనము విడుదల కలిగించి ఇప్పటికే తప్పదు. కానీ బ్రతకాలుగా ఇసుకేతో ఉన్నాడు దేవుడు. నువ్వు చచ్చిపోతున్నావయ్యా, నువ్వు ఇల్లు చచ్చిపెట్టుకోవాలి. ఎంత మన్యాలు పెట్టుకున్నాడు ఇసుక. ఎంత యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని సేవకు సహకరించిన వాడు, దేవునికి ప్రేమగా ఉన్నవాడు, దేవుని ప్రేమను పొందినవాడు ఇసుకయ్య. అయినా కూడా నువ్వు చచ్చిపోతావు. మన్యాలు పెట్టుకున్నాడు. రాచుకుండి లేచింది ఈపు మీద, పురుగులు పడుతుంది, జీవం కాస్తుంది, రసిగారుతుంది. శత్రులవయ అయిపోయింది పని అన్నాడు ఇసుక. చేసిన పని ఏంటో తెలుసా? ఆ వ్యాధిలో నుండి ఆయన విడుదల పొందడానికి మంచం మీద ఉన్నటువంటి రాజుగారు కిందకి దిగి మోకాళ్ళుని కన్నీరు దాచి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వల్ల దేవుడు వెంటనే యెషయా పంపించి ఆ అంజూరపు ఆకులు పండ్ల రసం తెప్పించి ముద్ద చేసి ఆ రాజుకుని మీరు వేసి కట్టి నువ్వు బాగుపడ్డావయ్యా, 15 ఏళ్ళు నీకు ఆయుష్కాలం పొడిగించాను అన్నాడు దేవుడు. ఎక్కడ జరిగింది? తన యొక్క విశ్వాసాన్ని ఒప్పుకున్నాడు రాజుగారు. అందుచేత ఆ రోగం నుండి, ఆ రాజుకుండి వేదన, నొప్పి, బాధ చిరుచుంటమంటుంటే ఆయన ప్రాణము చిరిగిపోతా ఉంది. గోరుకొని ఏడుస్తున్నాడు రాజు. అలాంటి భయంకరమైనటువంటి రోగం నుండి దేవుడు ఆయనకు స్వస్థత, విమోచన చేశాడు. 38 సంవత్సరాలు పడున్నాయి వ్యాధిగ్రస్తుడికి దేవుడు ఏం చేస్తున్నామా? విడుదల చేశాడు. మన రోగములను బాగు చేయవద్దు ఆయన. అది ఎటువంటి రోగమైన రక్తస్రావం ఉన్న స్త్రీని బాగు చేసినవాడు. 18 సంవత్సరాల నుండి ఉండిపోయి దెయ్యం పట్టినటువంటి స్త్రీని, గూనొచ్చి నిలబడలేకపోయిన స్త్రీని బాగు చేసిన దేవుడు ఆయన. ఇంకా మన హృదయములు, మన దేహములు, మన శరీరం ఎన్ని రోగాలు ఉన్నాయో మనకు తెలియదు. కనపడని రోగాలు మన శరీరంలో ఉన్నాయి. అవి మన కనపడమని చెప్పుకుంటే మన పరసదాన్ని అయిపోతాం. మన పరసదాన్ని చూడలేకపోతే మనం చెప్పుకోమండి. అన్ని రోగాలు ఈ శరీరంలో మారుతున్నాయి. అందుచేతనే డాక్టర్లు ఎక్కువైపోయారు, హాస్పిటల్ ఎక్కువైపోయి, మందు చేత తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కువైపోయి, రకరకాల మందులు. ఒక జబ్బుకి ఎన్నో రకాల మందులు, ఒక జబ్బుకి ఎన్నో రకాల డాక్టర్లు, ఎన్నో హాస్పిటల్స్. విడుదల పొందుతాను దేవుడు అవి మన పొందాలి. నీకు స్వచ్ఛపడబోతున్నావా? నీ విడుదల పొందడానికి ఆశపడుతున్నావా? ఆయన స్వచ్ఛపరిచేవాడు, మన భోగములను పొందించేవాడు ఆయన. నా
ఐదవది చూద్దాము, మరణము నుండి ఆయన తప్పించుకోవాలి. మొట్టమొదటి ఆ దేశాన్ని తప్పించేవాడు, విడుదల చేయవాడు. రెండవది అప్పుల నుండి తప్పించేవాడు. మూడవది సమస్యల నుండి, బాధ నుండి తప్పించేవాడు. నాలుగవది రోగముల నుండి తప్పించేవాడు. ఐదవది ఏంటండి? మరణం నుండి తప్పించేవాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం చూస్తాను. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఎప్పటికీ వాసన కొట్టినని అతనితో చెప్పాను. చాలు చాలు చాలు. లాజరును లేపడానికి బేతనియ గ్రామానికి వచ్చాడు యేసు. బేతనీయులో ఎవరున్నారు? ఒక మంచి ఇల్లు ఉంది, ఒక మంచి గృహం ఉంది. ఆ గృహంలో ఎవరున్నారు? లాజరు, మార్త, మరియమ్మలు ఉన్నారు. వారు యేసు ప్రభువు ప్రేమించిన వారు, యేసు ప్రభువుకు ఆశ్రయించిన వారు, యేసు ప్రభువుకు భోజనం పెట్టేవారు. అంత ప్రేమ ఆ ఇల్లు, ఆ మనుషులంటే. ఆ ఇంటి యజమాని లాజరు చనిపోయాడు. ఆ ఊరు వచ్చాడు యేసు ప్రభు. వచ్చి ఎక్కడున్నాడు? సమాధి దగ్గరికి వచ్చాడు. ఆ లైట్ తీసేయండి అయ్యా అన్నాడు. అన్నలాగా మట్టేసి బుక్ చేయడం కాదు. పాలస్తీనా దేశంలో ఏం చేస్తాను తెలుసా? రాతి గుహలలో శవాన్ని పెట్టి ఈ రాయిని మూసేస్తారు. యేసు ప్రభువు కూడా ఎవరు సమాధి ఉన్నాడు? సీమోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమాధి దొరికించుకున్నాడు. పాలస్తీనా దేశంలో వాళ్ళు చనిపోకముందే సమాధులు నెయ్యి ఉంచుకుంటారు. మనకలాగా చచ్చిపోయిన తర్వాత సమాధిలో తీసుకుని ఆమె పంపించి సమాధి తవ్వించుకోవడం కాదు. వాళ్ళు చనిపోకముందే వాళ్ళు సమాధి ఉంటారు. యేసు ప్రభు సమాధి లేదు. ఎవరో ఒక ఆయన శివునైనా దమనం చేశాడు సమాధి. ఆయన కొనకు తొలగించిన సమాధి. ఆ సమాధిలో ఇచ్చారు. ఆ సమాధిలో పెట్టి యేసు ప్రభువును రాయేసి మూసేసి మొత్తలో వేసేసారు. ఈ లాజరును కూడా సమాధిలో పెట్టి ఏం చేశామో రాయి పెట్టారు. యేసు ప్రభు ఏం చేయమన్నాడు? అక్కడ ఏం చేయమని? రాయిని తీసేయమని అర్థం వచ్చి కాబట్టి ఏముంటుంది? ఏమన్నామా? ప్రభువా చదవండి మాట మళ్ళీ సార్. ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది ఇప్పటికీ వాసన కొట్టినని. చాలు ఆ మాట తలుసుకుంటేనే మనం ఊరికి తగ్గిపోతుంది. దేవుని స్నేహితుడు యేసు ప్రభువు పక్కన కూర్చుని భోజనం చేసినవాడు, యేసు ప్రభువుకు ఆస్తి ఇచ్చినవాడు, ఆస్తికి ఇచ్చినవాడు, యేసు ప్రభు స్నేహితుడు రాదు. ఏమైనా సమాధిలో వాసన కొడుతుంది. మా శరీరం ఎంత ఘోరమైంది అమ్మా. మీరు విన్నారు ఈ మాట. మన శరీరం ఎంత ఘోరమైంది. మన బతుకుండగా దీనికి ఎన్ని సుప్పులు వాడతాం. ఒక్కటి స్నానం చేయకపోతే శ్రమం, ఒక్కటి స్నానం చేయకపోతేనే మరి ఒకరు 2 రోజులా చేయదు, 3 రోజులా చేయదు. మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉంది. ఆమె చూస్తే మనకి అన్నం కలుగుతాం. ఆమె చూస్తే మనకి అన్నం పిస్తాలా ఉంటుంది, కానీ చాలా డబ్బులు ఉన్నాయి ఆమె. ఒకరోజు నేను ఇంటి దగ్గర కూర్చున్నాను. గమనం వచ్చింది. అమ్మగారికి వెళ్ళండి అన్న. అమ్మగారు బాత్రూంలో ఉన్నారమ్మా. గబగబా ఏం చేసింది? సంకలం చేయింది. అమ్మ సంకలం చేయించి ఫోన్ తీసింది. ఈ సంకలం చేయించి ఎవరిదో ఫోన్ నెంబర్ ఉంది.
అయ్యా నాకు ఫోన్ చేసి పెట్టండి అయ్యా, నాకు అర్థం లేదు. నిజమా అయిపోతే శ్యామల నాకు ఎట్లుంటుంది, అసలే నేనేం సోకాడు, నాకు వ్యతిరేకంగా వచ్చి మరి ఎప్పుడు స్నానం చేసింది ఏమో కప్పు కొద్ది సంవత్సరం పోను, ఈ కాగితం ఈ శాఖలు బయటికి తడిసిపోయి సవడపట్టుంది చట్టంలో కాగితం చూడడానికి. ఇక నేను అమ్మగారు అత్తలు హృదయం కాలిన తర్వాత అమ్మగారు చూస్తాను లేదమ్మా అమ్మగారి పెట్టి పెట్టించేసాను. నేను 4 రోజులు అయింది లాజరు చనిపోయి, వాసన కొడుతున్నాడు దేవుని స్నేహితుడు ఆయన. మన శరీరాలు కూడా వాసన చేశారు. మనం జీవించుండగా దీనికి ఎన్నో రకరకాల బట్టలు ఇస్తూ ఉంటుంది, రకరకాల సోపులు షాంపూలు పౌడర్లు వాడుతూ ఉంటుంది. వాసన పట్టేటటువంటి చెయ్యమ్మా. ఒకవేళ నీటి పసుపుండో లేక సబ్బు లేకో షాంపూ లేకో ఏదైనా లోటు ఉంటే ఉండొచ్చు. 2 రోజులకోసారి 3 రోజులకోసారి చేయాల్సిందే, ఆగం వాసన కొట్టాల్సిందే. చెయ్యకపోతే చచ్చిపోతే మటుకు మానవ జీవితం ఎంత గొప్పదండి, ఎంత పాపిష్ట జీవితం అండి మానవ జీవితం. వాసన కొడుతూ ఉన్నాడు. మన ఇంట్లో కూడా చచ్చిపోయారనుకోండి, ఆ రోజు ఆ మృత్యుతో సమాధి చేయకపోతే నెమ్మదిగా ఆ శరీరంలో నుండి ఏమొస్తుందమ్మా అందుచేతనే కళ్ళ ఉండడం మనం పెడతా ఉంటాం. కర్పూరం పెడతా ఉంటారు కొంతమంది, కళ్ళ ఉండరు. కర్పూరం సువాసన మీటర్ పౌడర్ డబ్బా తీసుకొచ్చి జరుగుతారు. సౌండ్ అయ్యా 4 రోజులు అయింది ఆయన చనిపోయింది. ఈ పాటికే ఆయన వాసన అనుకుంటున్నాడు. నువ్వు వాసన శరీరం ఉన్నప్పటికీ, దుర్వాసన పెట్టే జీవితంలో ఉన్నప్పటికీ నువ్వు సమాధి చేయడానికి అది ఏపేదో చెబుతుంది. లాజరు తల వచ్చిన లాజరు బయటకు రమ్మనగానే ఆయన ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? చనిపోయిన వాడు నిద్రపోయినట్టుగా లేచిన ఎలా లేస్తాడు అలా లేచి బయటకు వచ్చాడు లాజరు. హల్లెలూయా హల్లెలూయా. మరణం నుండి ఆయన మనలను విడుదల చేయాలి. మనందరికీ సమాధులు ఉన్నాయి, మనందరికి కూడా సమాధులు ఉన్నాయి. ఆ సమాధిలోనే మనం ఉండం. యేసు ప్రభువు 2వ రాకడలో ఆయన మనందరం ఏం చేశారమ్మా? పేరు పెట్టి లేపే రోజు ఒకటి ఉంది, లేపే రోజు ఒకటి ఉంది. కానీ మనం చనిపోయేటప్పుడు ఎలా చనిపోవాలి? క్రీస్తునందు చనిపోవాలి. అప్పుడు మనము అది పిలుపుకు లోబడి మహిమ కలిగిన సరిపడి ఈ శరీరం కాదండి. మనం చనిపోయి తిరిగి లేచినప్పుడు ఈ శరీరం కాదని. ఏ శరీరం అది? మహిమ కలిగిన శరీరం. అందుచేత యేసుప్రభు సమాధికి లేచినప్పుడు మధ్యలో గుర్తుకోపోయింది, పట్టుకోపోయింది యేసుప్రభుని. ఏమన్నా యేసుప్రభు దూరంగా వెళ్ళిపోయి నన్ను ముట్టుకోవద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏ శరీరం అది? మహిమ గల శరీరం. ఈ లోకం శరీరం తెలియలు ఉన్నాడు ఆయన. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. నా శరీరం కాదు. మనం కూడా యేసు ప్రభు లేపినప్పుడు ఈ శరీరంతో మనం లేవన్నాం. ఏ శరీరంతో లేస్తామని మనం? మహిమ కలిగిన శరీరము, దేవుని రాజ్యానికి అర్హత కలిగిన శరీరంతో దేవుడు మనం లేపితే ఎప్పుడు? క్రీస్తునందు మనము చనిపోయినప్పుడు. ఏనాడైతే పాపాల నుండి విడుదల పొందుతామో, అప్పుల నుండి విడుదల పొందుతామో, స్వాదులు విడుదల పొందుతామో, రోగాలను విడుదల పొంది ప్రభువును నమ్ముకుంటామో, ఆయన మనలను మరణము నుండి నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నన్ను విశ్వాసం ఇచ్చేవాడు చనిపోయిన బ్రతుకును, ప్రతి నా విశ్వాసం ఇచ్చేవాడు. ఆ మాట మనం కంటలు పట్టాలి. నన్ను చనిపోయిన వాడు రాతను లేపినవాడు, అనేక మందిని లేపినవాడు, శిష్యులు కూడా చనిపోయిన లేపాడు.
కనుక ఆయన రెండవ రాకడలో ఎందుకు వస్తాడు? ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన మధ్యాకాశం వస్తాడు. యేసుప్రభు మధ్యాకాశం వచ్చినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి పరిశుద్ధులు లేస్తారు. పరిశుద్ధులు లేస్తారు. ఈ పరిశుద్ధులు ఎక్కడికి వస్తారు? మధ్యాకాశంలో యేసుప్రభుతో ఉంటారు. 7 ఉంటారట. 7 పూర్తయిన తర్వాత ఆ పరిస్థితులు వెంటబెట్టుకొని ఆయన భూలోకానికి వస్తాడు. 1000 పరిపాలన చేస్తాడట యేసుప్రభు ఈ భూలోకాన్ని. అప్పుడు కూడా మారు మనసు పొందకపోతే, మారు మనసు కలిగి మనం చచ్చిపోయి ఉండకపోతే ఎక్కడికంతా మనం అక్కడ అగ్ని ఆడదో తలుపులు మూసేస్తాడు. నీకు ఎవరో నాకు తెలియదు. అయ్యా చాలా పని చేశాము, చాలా శ్రమ పడ్డాము, ఎంతో శ్రమ పడ్డాము, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి చాలా కార్యక్రమాలు చేసాము అంటూ నువ్వు. కానీ నీ హృదయంలో మార్పు లేకపోతే, నా హృదయంలో మార్పు లేకపోతే, మన హృదయాల్లో మారు మనసు లేకపోతే శారీరక మరణము అందరికీ ఉంది, ఆత్మీయ మరణాలు మనం చేయవచ్చు. దాన్ని ఇంగ్లీష్లో రిజరక్షన్ అంటారు. దాన్ని రిజరక్షన్, తిరిగి లేచే జీవితం. బర్య జీవితం కాదు. బర్య జీవితం అంటే భూస్థాపన జీవితం, అది అందరికీ ఉంది. కానీ రిజరక్షన్ లైఫ్ అంటే అది పునరుత్థానం జీవితం, లేచే జీవితం, క్రీస్తుతో కూడా లేచే జీవితం. అలాంటి మరణము నుండి ఆయన మనం ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చేస్తున్నాం. ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు అర్థం కావండి. ఈ అపరాధముల చేతను ఈ పాపం ఎలా ఉన్నాం? చచ్చిపోయి ఉన్నాం మనం. అయితే క్రీస్తుతో కూడా దేవుడు మనం ఏం చేశాడండి? బ్రతికిస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఆయన మరణము నుండి మనం విషయము కలిగించేవాడు, విడుదల కలిగించేవాడు. ఆఖరి చివరి ఏంటంటే సర్వ కీడుల నుండి ఆయన మనను విడుదల చేయవాడు. సర్వ కీడు. గలతీ పత్రిక చూడండి సార్. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. దుష్టకాలములో నుండి ఆయన మనల్ని ఏం చేయాలనుకున్నాడు? విమోచింపబడిని మన పాప నిమిత్తము తను తాను అందుకు కొట్టబడ్డాడు. ఆయన మనం చేసిన అపరాధములు పాపముల వలన ఆయనను ఏం చేశారు? కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు. ఆ పరిస్థితిలో నుండి మనల్ని ఆయన విమోచింపబడిందని ఆయన మనలను చాలా ప్రాణాన్ని అప్పగిస్తున్నట్టు చూస్తున్నాం. 6వది మనం ఏం జరిగింది? సర్వశక్తుల కీడుల నుండి ఆయన మనల్ని. చివరిగా రోమాపత్రిక చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేయాలి ఇప్పుడు? 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్వృత్తి సాధనములుగా పాపమునకు అప్పచెప్పుకుడి. అయితే 17 వచ్చింది చదివావా? 17 మీరు పాపమునకు దాసులైంటిరి గాని ఏ ఉపదేశ కార్యక్రమములకు మీరు అప్పచెప్పబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు. కనుక మన జీవితంలో ఏం చేద్దాం? ఈ 17వ వచనంలో
పాపమునకు దాసులైంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతూ దేవుని వాక్యమునకు మనం ఏం చేయాలంటాడు? అప్పగించుకోవాలంటాడు. ఈ 6 మాటలు మన హృదయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఏమంటారైనా దేవుని ఉపదేశ క్రమమునకు ఈ సేవకు చెప్పేటటువంటి ఉపదేశం, ఈ ప్రసంగాలు మనం ఏం చేయాలంటే మనము అప్పగించుకోవాలేమో, హృదయపూర్వకంగా లోపడవలేమో, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులు కావాలి. ఏమి దాసులు మనం? ఈ నీతికి దాసులు కావాలి. కనుక పిల్లల క్రైస్తవ సంఘం విడుదల విమోచన మనకు అవసరం. కనుక మొట్టమొదటి పాపముల నుండి మనకు విమోచన కలగాలి. రెండవది అప్పులు ఈ లోకంలో మనకు తప్పదు. అప్పులు అంటే చెప్పలే. వీటి నుండి మనకి ఏం కావాలా? విడుదల కావాలేమో. మూడవది సమస్యల నుండి మనకు విడుదల కావాలేమో. నాలుగవది రోగముల నుండి విడుదల కావాలేమో. ఐదవది మరణం నుండి విడుదల కావాలేమో. ఆరవది చివరి సర్వ కీడుల నుండి మనకు విమోచన. ఇవి జయించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సేవ ఉపదేశములను మనం ఏం చేయాలండి? వాటిని అప్పగించుకోవాలంటాడు. రెండవది మనం నీతి ముందుగా ఉండాలంటాడు. అప్పుడు ఆయన ప్రేమ కృప మనము పొందగలుగుతామని ఈరోజు దేవుని వాక్యంతో ప్రభావం. కనుక మనకి జీవితంలో ఈ 6 మాటలు జ్ఞాపకం చేసుకొని ఆ దేవునికి ఇష్టంగా, దేవునికి నమ్మకస్తులంగా, సాత్వికంగా మన జీవితాన్ని గడపడానికి, ఆ దేవునికి సేవకులకు వాడుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలని ప్రభు పేర మనం చేస్తూ సమయం చాలా అయింది. సమయం చాలా తీసుకున్నాను. అయినా కూడా మీరు సంతోషంగా విన్నారు, నిజపోయారు, ఎన్నాళ్ళు తెలియదు. కానీ నా మాట మట్టు నేను తీసుకుంటున్నాను. కనుక దేవుడు మిమ్మల్ని మమ్మల్ని అందరు దీవించుగాక.